ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. ధనం సర్వత్రా అవసరం, ఎందుకంటే సర్వవ్యాపనం అయిపోయినది ధనం. మరి అటువంటి ధనము సంపాదించడానికి అనేక మార్గాలు, అందులో బుద్ధి, శ్రమ మరియు అదృష్టంతో ఉండేటువంటి కొన్ని వ్యాపారాలు. అటువంటి వ్యాపారం మనకి షేర్ మార్కెట్ వ్యాపారం. నిజంగా చెప్పాలంటే బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. సరే, భారతదేశంలో అఫీషియల్గా లేకపోయినా ఆమోదయోగ్యమైనటువంటి స్థానాన్ని కనిపిస్తోంది. బట్ బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బట్ మోసపోవడానికి అవకాశం ఎక్కువ, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి చేస్తుందో తెలియదు. కాబట్టి మరి ఉన్నంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకుంటే స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. అంటే కనీసం మనం రెగ్యులర్గా పెట్టుబడి పెడుతూ వెళ్తుంటే మనకి కనీసం 3 ఏళ్లకి రెండింతల ప్రాఫిట్స్ పొందుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రెండింతల లాభాలు ఉంటాయి. ఒక్కోసారి అదృష్టం కొద్ది 3 లాభాలు కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లలో స్థిరమైన ఆదాయం ఉంటుంది, అందులో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి కానీ మనిషికి ఆశావాది కదా, ఆశావాది అయినటువంటి మనిషికి వెంటనే డబ్బులు రావాలి. పొద్దున్న 10,000 పెట్టగానే సాయంత్రం ₹1,00,000 వచ్చేయాలి. ఇటువంటి విషయాల్లో ఉన్నాడు. కాబట్టి ట్రేడింగ్లలో, డే ట్రేడింగ్లో పాలు పంచుకుంటారు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నం. నేను 89,000 రీచ్ అవుతుంది, 29,000 రీచ్ అవుతుంది బెంచ్ మార్క్ అని చెప్పగానే ఒక్కొక్కళ్ళు మెసేజ్ పెడుతుంటారు. 79,000 రీచ్ అవ్వడం ఏంటి, 29,000 ఏంటి, అసలు ఏం చెప్తున్నావు అని. నేనేం చెప్తానంటే నిఫ్టీ యొక్క బెంచ్ మార్క్ ఎంతవరకు ఉంటుంది, అలాగే సెన్సెక్స్ యొక్క బెంచ్ మార్క్ ఎంతవరకు ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం. ఒకటి, ఏ షేర్స్ ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార యుక్తమైనటువంటి ప్రభావాన్ని చూసి యుతి దృష్టితో కలిపి ఏ షేర్లలో లాభాలు ఉన్నాయి, ఉన్నంతలో కొన్ని షేర్లలో లాభాలు ఉంటాయి, అటువంటి షేర్స్ కొనుగోలు చేయమనే విషయం. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ టెక్స్టైల్స్ షేర్స్, మిడ్ క్యాప్ షేర్స్ ఉంటాయి అనుకుందాం. ఈ మిడ్ క్యాప్ టెక్స్టైల్ ఉంటే శుక్రుడు బలంగా ఉండాలి. అదే సాఫ్ట్వేర్ రంగంలోకి గురుడు, కుజుడు బలంగా ఉండాలి. అలాగే ఈ ఫ్యాషన్ సంబంధించినటువంటి వాటికి, అలాగే ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ లాంటివి, అపర్ణ కన్స్ట్రక్షన్ అంటే ఏవైనా సరే ఇప్పుడిప్పుడే మన షేర్ మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అవుతున్నటువంటి, నమోదు చేసుకున్న కంపెనీలు ఏవైతే ఉంటాయనే విషయాన్ని పరిశీలిస్తాం. నేను అలా పరిశీలిస్తాను. కాబట్టి ఆయా షేర్లలో విషయాలు చెప్తాను. మరి రోజు టాటా చెప్తావు, ఇన్ఫోసిస్ చెప్తావు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. టాటా అనేటువంటి కంపెనీలలో అనేక రకాల షేర్స్ ఉన్నాయి. కాబట్టి దానిని ఇతిమిద్దంగా తీసుకొని అవి అదృష్ట యోగాన్ని కలిగిస్తున్నాయా లేదా, ధనాన్ని ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని మీ అవగాహనతో, మీ అనుభవంతో, పెద్దల యొక్క సూచనలు, సలహాలతో నేను చెప్పిన విషయాన్ని కూడా అవగతం చేసుకుంటూ పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకోండి. అది తప్ప షేర్లోకి వెళ్ళి ఈ పాయింట్లో పెరుగుతుంది, ఈ పాయింట్ ఉదయం కల్లా పైన వస్తుంది, ఈ క్యాప్లో ఇలా వస్తుంది, ఈ మిడ్ క్యాపు, లో క్యాపు అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, షేర్స్ నేను కొనే అవకాశమే లేదు. నేను దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఏం జరుగుతుందో చూడండి. నేను నాకున్నటువంటిది షేర్ మార్కెట్లో ఏ వాటికి లాభం ఉంది కాదు అని చెప్పడం వరకు, అంతవరకు. దాన్ని ఇంకా నేను కొనాలనుకున్నప్పుడు, కొనుగోలు చేసినప్పుడు నేను లోపలికి వెళ్ళి onepaisa.comలోకి వెళ్ళాలా, ఇంకో దానికి వెళ్ళాలా చూసి అప్పుడు నేను దానిలో ఇంకా పర్యవేక్షణ చేసి నేను కూడా మీకు సరైనటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా అనుభవాన్ని, గెలిచిన ఓడిన అనుభవాన్ని మీకు నేను తప్పకుండా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది ప్రస్తుతానికి మా అమ్మాయి చేస్తుంటుంది, తాను చేసుకుంటుంది. నా దాని లాభం వచ్చినప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు చెప్తాను. ఈ విషయాన్ని ఇలా తీసుకోండి తప్ప నేనేదో షేర్ మార్కెట్లో నిష్ణాతున్నట్టుగా, నేనేదో బులియన్ మార్కెట్ నేను నడుపుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వకండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పే విషయాల్లో మీరు పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకోవాలని ఆశిస్తూ మాత్రమే ఇటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే 10 మందికి 100 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం మే 5వ తేదీ నుంచి మే 9వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. ముఖ్యంగా మనకి ఈ యొక్క వారంలో సెన్సెక్స్ యొక్క బెంచ్ మార్క్ ఎంతవరకు ఉండబోతుంది అని చూసుకుందాం. ముందుగా మనకి అంటే సపోర్ట్ లెవెల్ ఎంత ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని ఇటు సెన్సెక్స్లో అటు నిఫ్టీ రెండు వైపులా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సెన్సెక్స్లో సపోర్ట్ లెవెల్స్ దాదాపుగా 75,600 వరకు సపోర్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే సపోర్ట్, మినిమం సపోర్ట్ గ్యారెంటీ. ఇంకా తక్కువ ఎంత ఉంటుండొచ్చు అంటే 74,900, అంటే ఇది సపోర్ట్ లెవెల్స్ ఇవి. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ ఉంటాయి, అది ఎంతవరకు ఉండొచ్చు అంటే 82,800, 84,600 మధ్యలో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది మీకు. మరి బెంచ్ మార్క్ ఎంతవరకు వెళ్తుంది స్వామి అంటే 82,600 బెంచ్ మార్క్
రీచ్ అవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఇది పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం ఏమవుతుందా? మనతో యుద్ధం చేయగలిగే కెపాసిటీ దమ్మునోడు ఎవడు లేడండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. ఒకప్పటి కాలాలు పోయినాయి, చెల్లిపోయినాయి. ఇప్పుడు మనతో పెట్టుకోవాలంటే ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుల్లాగా ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి అంత ఈజీ కాదు పట్టుకోవడం. వాళ్ళ దగ్గర 130 అణ్వాస్త్రాలు ఉన్నాయి, మన దగ్గర ఏమన్నా ఏదో అంటారు జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? మన దగ్గర 2000 చిలుకు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఎవడి సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు, పోస్తే కొట్టుకుపోతారు వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో మనం పెద్దగా పట్టించుకోకల్లా. ప్రస్తుతం మన యుద్ధ వాతావరణం లేవు. అయినా అందుకనే మన గత వారంలో కూడా మనకి అనేక రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి అనుకున్నారు, హాయిగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఈటీఏ కూడా అప్పుడు డౌన్ఫాల్ ఉంది అనుకుంటా లాస్ట్ వీక్లో మనకి. అయినా సరే మన మార్కెట్ బ్రహ్మాండంగా రేజింగ్లో ఉంది. ఒక ఫ్రైడే ఒకరోజే డౌన్ఫాల్ అయింది. బట్ మిగతా రోజుల్లో మనం చెప్పినట్టుగా అదృష్టం బ్రహ్మాండంగా ఉంది, డెవలప్మెంట్ అయింది. అలాగే ఈసారి కూడా మంచి ఉన్నతమైనటువంటి రీచ్ బెంచ్ మార్కే ఉంటుంది, అందులో సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మనం నిఫ్టీ వైపు వెళ్దాం. నిఫ్టీ ఎలా ఉండబోతోంది అని చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్ మనకి 23,650 సపోర్ట్ లెవెల్ కరెక్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ 24,300 నుంచి 26,300 వరకు రెసిస్టెన్స్ లెవెల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ బెంచ్ మార్క్ ఎంతవరకు వెళ్ళవచ్చును అంటే ఈ యొక్క 9వ తేదీ సాయంత్రం కల్లా ఎంతవరకు రీచ్ అవ్వచ్చు మన నిఫ్టీ బెంచ్ మార్క్ అని అడిగితే 24,600 మధ్యలో, అంటే అక్కడ బెంచ్ మార్క్ని టచ్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రాఫిటబుల్గానే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఏ షేర్స్ బాగా ఉన్నాయనే విషయాన్ని మీకు లిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకింగ్లో ఎనర్జీ మిడ్ క్యాప్ షేర్స్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఇందాక చెప్పినట్టుగా బ్యాంకింగ్ అండ్ ఎనర్జీ మిడ్ క్యాప్స్ షేర్స్ మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్, ఫార్మా కంపెనీల్లో కొన్ని ముఖ్యంగా ఇన్సూరెన్స్ వాటిలో హెచ్డిఎఫ్సి అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కొంత ప్రయోజనం కలిగించే అవకాశం, ఆ షేర్స్ కొనుగోలు చేయవచ్చును. ఇక బ్యాంకింగ్ లెవెల్కి వచ్చేసినప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంకు మీరు కొనుగోలు చేయవచ్చును. షేర్స్లలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మనకి టాటా ఇన్సూరెన్స్ కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే టాటా సాఫ్ట్వేర్ మరియు హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్వేర్ రంగమైనటువంటి షేర్స్ కూడా మీకు లాభాలు కలిగించే అవకాశం బలంగా కనబడుతోంది. మరియు డివిడెండ్ స్టాక్స్లలో మీరు వెళ్ళినట్టయితే బజాజ్ ఫైనాన్స్వి మరియు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన షేర్స్ కూడా మీకు తప్పకుండా లాభాలు గడించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, మీరు 100% కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మీ అనుభవాన్ని తీసుకోండి, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు గైడ్లైన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి గైడ్లైన్స్ కూడా తీసుకోండి. కానీ జాతక ప్రకారంగా మాత్రం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జొమాటో, అదానీ ఎనర్జీ మరియు ఎల్ఎన్టీ మరియు అంటే ఎల్ఎన్టీ గ్రీన్లో కూడా తీసుకోవచ్చు, గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకోవచ్చు మీరు. మరియు టైటాన్ జ్యువెలర్స్, టైటాన్ వాచ్ కదండి, టైటాన్ జ్యువెలర్స్ అనేటువంటి షేర్స్ కూడా కొనుగోలు చేయవచ్చును. రిలయన్స్ మరియు టాటా సంబంధమైనటువంటి ఈ యొక్క షేర్స్ కొనుగోలు చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ వారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మనకి తులారాశి వారికి, మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి కొద్దిగా ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. మిగతా రాశుల వారికి మంచి లాభాలు ఉన్నాయి. అందులో మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్యా రాశుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మిగతా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది. బట్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ తులారాశి వారు మరియు ధనుసు రాశి, మకర రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్స్లో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. ఇది నేను ఇచ్చేటువంటి సమాచారం. ఇటువంటి ప్రతి వారం షేర్ మార్కెట్ సమాచారం మీకు ఎంతో అనుకూలంగా ఉందన్న విషయాన్ని నేను భావిస్తూ అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.